touch. పోలీసులతో మాజీ మంత్రి పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. మచిలీపట్నం సీఐతో గొడవ పడ్డారు. మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పేర్ని నానితో పాటు 400 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో స్టేషన్ కు పేర్ని నాని చేరుకున్నారు. అక్రమ కేసులు ఎలా పెడతారంటూ కూడా పోలీసుల మీద ఒక్కసారిగా ఆయన ఫైర్ అయిన విజువల్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై ఒక రకంగా ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన సీఐతో వాగ్వివాదానికి దిగారు. ఇటీవల పేర్ని నాని నాయకత్వంలో మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అయితే అనుమతులు లేని నిరసనలో పాల్గొన్నారని పేర్ని నానితో సహా 400 మందికి 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వద్దని కూడా వైసీపీ గ్రూప్ లో నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న మెసేజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు పోలీసులు. విషయం తెలుసుకున్న పేర్ని నాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐతో మాజీ మంత్రి వాగ్వివాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో నేనేంటో చూపిస్తానంటూ కూడా పోలీసులకైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చట్టాలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాని కొంతమంది పోలీస్ అధికారుల తీరు పట్ల కానిస్టేబుల్ నలిగిపోతున్నారని కూడా అంటున్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టును పేర్ని నాని ఖండించారు. అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీశారు మాజీ మంత్రి. తమాషా అంటావా ఏమన్నా వెయ్యలేదా తీసుకొచ్చి తప్ప మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదా? చేస్తారా? అరే అబద్ధం అంటున్నా. శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు.